ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం మనుగడకు లింక్ ఉందా? రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్ గెలిచినా ఓడినా గాలం వేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందా? మిత్రపక్షం ఆర్జేడీని కాపాడుకుంటూ కొత్తగా నితీష్తో దోస్తీ చేసేందుకు రాహుల్ ప్లాన్ చేస్తున్నారా? కేంద్రంలో రెండు కూటములకు పెద్దన పాత్ర పోషిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీహారీలు చెప్పినట్లుగా నడుచుకోవాల్సిందేనా? బీహార్ కూటముల రాజకీయాలను పరిశీలిస్తే శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది నిజమే అనిపిస్తోంది. బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వన్ షాట్ టూ బర్డ్స్ ఫార్ములా అప్లై చేయాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. మోడీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మిత్రపక్షాల మద్దతు అనివార్యం కావడంతో ఎన్డీఏ కూటమి విచ్ఛిన్నానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కు రాహుల్ గాంధీ భారీ ఆఫర్ ప్రకటించినట్లుగా పొలిటికల్ ఫిల్లర్లు వచ్చాయి. అయినా బీహార్ సీఎం నితీష్ మోడీ వైపే మొగ్గు చూపడంతో కాంగ్రెస్ ఆశలు అడియాసలయ్యాయి. మళ్ళీ ఇప్పుడు బీహార్ రాష్ట్ర ఎన్నికల రూపంలో కేంద్రంలో మోడీని, రాష్ట్రంలో నితీష్ ను దెబ్బకొట్టే అవకాశం వచ్చిందని కాంగ్రెస్ కూటమి భావిస్తోంది. కేవలం బీహార్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాదు, ఏకంగా కేంద్రంలోని ప్రభుత్వాన్ని మార్చే భారీ వ్యూహంతో కాంగ్రెస్ రాజకీయం రచిస్తోంది. 2005 నుండి సీఎం కుర్చీలో పాతుకుపోయిన నితీష్ కుమార్ సిద్ధాంతపరంగా అటు బీజేపీకి దగ్గర కాదు, అటు కాంగ్రెస్ కు దూరం కాదు. ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఎవరితోనైనా జట్టు కట్టడం నితీష్ నైజం. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు నితీష్ ను ఇతర పార్టీలు వాడుకునే విధంగానే ఉంటుంది. పవర్ దూరమైతే నితీష్ తట్టుకోలేరనేది బీహార్ చరిత్ర చెబుతున్న నిజం. 9 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కు 10ోసారి ప్రజామోదం ఉండదనేది కాంగ్రెస్, ఆర్జేడీల నమ్మకం. ఆర్జేడీ యువనేత తేజస్వి గత ఎన్నికల్లో లీడ్ చేసిన విధానం సొంతంగా 74 సీట్లు, కూటమి పరంగా 110 సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు దరిదాపుల్లోకి వచ్చారు. అయితే మరో 15 సీట్లు బీజేపీ కూటమి వైపు ఎక్కువగా ఉండడంతో నితీష్ ఎన్డీఏ కూటమి తరపున ప్రమాణం చేశారు. ఎన్నికల్లో ఒక కూటమితో జట్టు కట్టడం, మరో కూటమితో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం నితీష్ కు ప్రతినిత్యం అలవాటేనని ఆయన చరిత్ర తవ్వితీస్తూ ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ కూటమి. ప్రజల్లో ఇంజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి. వృద్ధాప్యంలోకి వచ్చిన వికాస్ పురుష్ యుగం ముగిసినట్లేనని, యూత్ శకం మొదలైందని సభల్లో తేజస్వి గర్జిస్తున్నారు. బీహార్లో సీఎం చేంజ్ కోసం మై బాప్ స్ట్రాటజీ ఫాలో అవుతోంది ఆర్జేడీ. కాంగ్రెస్ పార్టీ ముస్లిం, యూత్, బహుజన్, ఆగ్డా, అప్పర్ క్యాస్ట్, ఆది ఆబాది మహిళ, పూర్ పేదల సంక్షేమం పేరుతో మై బాప్ తో ముందుకు వస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఆయా వర్గాలకు ఎన్డీఏ సర్కార్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ కూటమి ప్రచారం ముమ్మరం చేసింది. 2500 రూపాయలకు పెన్షన్లు కూడా పెంచుతామని హామీ ఇస్తోంది. నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటోంది. అన్నిటికంటే అతి ముఖ్యమైన హామీ చట్టసభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 65% రిజర్వేషన్లు పెంపు సామాజిక అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది ఇండియా కూటమి. పలు సర్వేల్లో తేజస్వి సీఎం అభ్యర్థిగా ముందుండడం, ఆ తర్వాతి పొజిషన్ లో ప్రశాంత్ కిషోర్ ఉండడం, 3వ స్థానంలో నితీష్ ఉండడం ఇండియా కూటమికి బలాన్ని ఇస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ కూటమి యూత్, మహిళా ర్యాలీలతో ముందుకెళ్తోంది. బీహార్లో బీసీలు ఎక్కువ, అందుకే ఓబీసీలు, ఎంబీసీలది డిఫరెంట్ రాజకీయ వర్గాలు. ఓబీసీలు ముఖ్యంగా యాదవ ముస్లిం వర్గాలు కాంగ్రెస్, ఆర్జేడీ వైపు ఉంటున్నారు. అత్యంత వెనుకబడిన కుర్మీలు, ఎంబీసీలు నితీష్ వెంట నడుస్తున్నారు. ఇప్పుడు నితీష్ కులగణన చేపట్టడం, మోడీ జనగణనలో కులగణన చేర్చడం లాభిస్తుందని ఎన్డీఏ ఆశిస్తోంది. అయితే బీసీల కోసం యుద్ధం చేసిందే రాహుల్ అని, కులగణన, రిజర్వేషన్లు చేసేలా ఒత్తిడి చేసిందే ఆర్జేడీ అని ఇండియా కూటమి ఢంకా బజాయిస్తోంది. బీహార్లో మెజార్టీ వాటా అయిన బీసీల ఓటు పొందేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలపై తేజస్వి సీఎం అయ్యేది ఆధారపడేది ఉంటుంది. బీహార్లో నితీష్ ను ఓడించేందుకు కలిసి పనిచేస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి రెండో స్టెప్ లో కేంద్రంలో మోడీ సర్కార్ను పడగొట్టేందుకు వ్యూహం రచిస్తోంది. రాష్ట్రంలో నితీష్ కు పదవి లేకుండా చేయడం ఒకెత్తైతే, కేంద్రంలో జేడీయూ 12 మంది ఎంపీల బలంతో ఆయన్ని ఇండి కూటమి ప్రధాని అభ్యర్థిగా ఆశ చూపి రాజకీయాలు మార్చాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. దేశంలో మారుతున్న రాజకీయాలను తమకు అనువుగా మార్చుకొని మోడీని ప్రధాని పీఠంపై నుండి దింపేందుకు బీహార్లో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీఏ
ఎన్డీఏ కూటమికి అధికారం అందకుండా చేయడం, సీఎం సీటు నుండి నితీష్ ను దించేయడం, ఇండి కూటమి సీఎం గా తేజస్విని చైర్ లో కూర్చోబెట్టడం కాంగ్రెస్ తొలి లక్ష్యం. ఆ తర్వాత నితీష్ ను తమ వైపు మరల్చుకోవడం, చివరకు ప్రధానిగా మోడీని తప్పించి నితీష్ ను ఢిల్లీలో కూర్చోబెట్టడం అనే ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ రెంటికి చెడ్డ రేవడిగా మారుతోందా, లేదంటే రెండు ప్లాన్లు కాలగమనంలో సాధిస్తోందా అనేది జనమిచ్చే తీర్పుపై, నాయకులు రచించే వ్యూహంపై ఆధారపడి ఉంటుంది.